నిర్లక్ష్యం చేశారు. దేవుని బిడ్డలారా, దేవునిని మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థనను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, సువార్త చేయుటను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళుటలో సమయానికి వెళ్లకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. అన్నిటికీ సమయానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యంగా వెళ్తున్నాం. నిర్లక్ష్యం వలన ఎలాంటి నష్టమో ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోవా కార్యములను అలక్ష్యముగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎలాంటి నిర్లక్ష్యము, ఎలాంటి అలక్ష్యము, ఎలాంటి బద్ధకము, సోమరితనము, నిద్రమత్తు, నిర్లక్ష్యము, అది ఎంత నష్టమో చూడండి. ఇక్కడ వీరు ఇతడు ఈ మాటలు చెప్తూ 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోర సంబంధుల అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను.